మంచి సీనరీ పెట్టుకొని ఇక్కడ వాటర్ తాగిన చాలా రాయల్ గా అనిపిస్తుంది. ఇది అప్పటి కాలం రాణులను తీసుకో. నెక్స్ట్ ఈజ్ కర్ణి మాతా టెంపుల్. చాలా అలసిపోయాం గాయస్, ఎండ కొట్టింగ్. నేను లేఖ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖ సజల్. ఈ రోజు అయితే మేము నిన్న చూపెట్టాం కదా గ్రాండ్ రోజ్ అని చెప్పి, అదే హోటల్లో స్టే చేస్తున్నాం. ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. లక్కీగా దొరికింది మాకు నిన్న. అండ్ మై అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ వెరమొడ. బాగుంది కదా. నిన్న పిచ్చోళ్ళ లెక్క వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాము. సిటీ ప్యాలెస్ అండ్ ఫతేహ్ సాగర్ లెక్ చూసాము. ఈ రోజు దిస్ ఇస్ డే 2 ఆఫ్ ఉదయ్పూర్. వీఆర్ గోయింగ్ టు పిచ్చోళ్ళ లెక్. లెట్స్ గెట్ స్టార్టెడ్. డే 2 అయితే నేను చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ చేశాను. బికాస్ లాస్ట్ టైం నా ఉదయ్పూర్ ట్రిప్లో నేను జగ్మందిర్ అనే ప్లేస్ మిస్ అయ్యాను. అదేంటంటే లేక్ మిడిల్లో ప్యాలెస్. సో ఈరోజు ఆ ప్లేస్ ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేయాలి అన్న ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేశాను. అఫ్ కోర్స్ సైట్ సీయింగ్కి వెళ్ళే ముందు కడుపులో కొంచెం ఫుడ్ పడాలి కదా, దానికోసం పక్కకే ఉన్న హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. మా కంప్లీట్ రాజస్థాన్ ట్రిప్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఒకవేళ సౌత్ ఇండియన్ ఫుడ్ అక్కడ కనిపించిన ఇడ్లీ దోశలు ఉన్న టెంప్ట్ అవ్వకుండా వాళ్ళ పరాఠాలు, పోహా ఇలాంటివి ఆర్డర్ చేయాలి. బికాస్ ఇడ్లీ దోశ పక్క డిసప్పాయింట్ అవుతాం, మనకు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు. అఫ్ కోర్స్ పోహా మీకు ఒకవేళ స్వీట్ నచ్చకపోతే ముందే చెప్పండి, వాళ్ళు పక్క షుగర్ వేస్తున్నారు అక్కడ. అండ్ అక్కడ హాస్టల్లో పైన ఇలా రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ స్టే చేసే వాళ్ళకే కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మా గ్యాంగ్లో 2 హాస్టల్లో స్టే చేసాం, మిగతా వాళ్ళు అక్కడ అపోజిట్లో ఉన్న హోటల్లో స్టే చేసాము. బికాజ్ అందరికి ఒక దగ్గర దొరకలేదు. అండ్ లేక్ వ్యూ అని ఎక్కడైనా కనిపిస్తే ఆ లేక్ వ్యూ కోసం ఎక్సైట్ అయ్యి ఆ రెస్టారెంట్కి ఫస్ట్ రివ్యూ చూడకుండా వెళ్ళకండి. బికాస్ ఉదయ్పూర్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రెస్టారెంట్కి లేక్ వ్యూ ఉంది. బికాజ్ ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ లేక్స్. అండ్ అన్ని మ్యాన్ మేడ్ లేక్సే, న్యాచురల్గా ఉన్నవేం కావు. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి బయటికి వెళ్ళే ముందు హాస్టల్లో రూమ్ దానికోసం నేను మా కజిన్స్ రూమ్కి వెళ్తున్నాను. ఆ మిర్రర్ వియర్డ్గా మనం ఉన్న పర్సనాలిటీ కంటే డబుల్ ట్రిపుల్ చూపించింది. సో దిస్ ఇస్ ద హాస్టల్ రూమ్. సోలో ట్రావెలర్స్కి అయితే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. 750 రూపీస్ పర్ హెడ్ పర్ డే పడింది వాళ్ళకి. ఉదయ్పూర్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి సోలో ట్రెక్కర్కి హాస్టల్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. నేను ఫస్ట్ బ్లాగ్లో బై మిస్టేక్ యావరేజ్ అని చెప్పాను. బయట నుండి బిల్డింగ్ అలా ఉంది కానీ లోపల అన్ని ఎమ్యూనిటీస్ బాగున్నాయి. మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినడానికి వీళ్ళ రెస్టారెంట్ యూజ్ చేస్తాము. మా కజిన్స్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కింగ్ అయిన ఆటో ఎక్కేసి జగ్మందిర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మా స్టే ఉదయ్పూర్ ఓల్డ్ సిటీలోనే ఉంది, విచ్ ఇస్ 10 to 15 minutes అవే ఫ్రమ్ ద ప్యాలెస్. సో క్విక్గానే వెళ్ళిపోయాం. 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా డే 2 at ఉదయ్పూర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎండలకి కిరణ్ అంబ్రెల్లా లేకుండా బయటకు రావట్లేదు. కిరణ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఉదయ్పూర్? డే 1 చాలా బాగుంది, బట్ చాలా ఎండలు ఉన్నాయి. మేము వెళ్ళింది అయితే నవంబర్ 1st వీక్లో. అప్పటికి ఇంకా రాజస్థాన్ చల్లబడలేదు, ఎండలు మండిపోతున్నాయి. అండ్ ఎండలు ఉన్నందుకు జనాలు ఏమైనా తక్కువ ఉన్నారా? నో, జనాలు కూడా రష్ చాలా ఉంది, దట్ టు వీక్ డే. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, వెనక అదే ప్లేస్ అనమాట. మనం ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ టికెట్ బుకింగ్ ఉంది, దాని పక్కకి నిన్న మనం వెళ్ళిన సిటీ ప్యాలెస్, ఇంకో సైడ్ అయితే ఐలాండ్ ఉంది జగ్మందిర్ది. అక్కడ చాలా రష్ ఉండేసరికి నేను యాక్చువల్గా మాట్లాడిన వాయిసెస్ నేను పెట్టలేదు, మీకు డిస్టర్బింగ్ అనిపిస్తుందని. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ ఎంట్రీ టికెట్ తీసేసుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాష్ క్యారీ చేయండి. మేము ఫోన్పేస్ మీరు నమ్ముకొని చాలా లెస్ క్యాష్ క్యారీ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ప్లేస్లో క్యాష్ ఉంటే కొంచెం తొందరగా పనులు జరుగుతాయి. అండ్ ఎవరికి క్లారిటీ ఉండదు, జస్ట్ టికెట్స్ ఇస్తారు, ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మనమే అడిగి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రీ గైడెడ్ అంత లేదు, కొంచెం కష్టం అవుతుంది. బట్ యా, అండ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ హియర్ పిచ్చోళ్ళ లెక్. నిన్న జస్ట్ మ్యూజియం ప్యాలెస్ లోపల చూడడానికి 450 రూపీస్. అండ్ లోపల ఉన్నాయి కత్తులు, కటార్లు. బయట నుండి ఇంకా బాగుంది ప్యాలెస్ లోపల దానికంటే. జగ్మందిర్ బోటింగ్ కోసం అయితే లోపలికి వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. మనము పర్సనల్ వెహికల్స్ ఆర్ బుక్ చేసుకున్న వెహికల్స్ లో వచ్చినా కూడా ఇక్కడ మంచిగా పార్క్ చేసుకొని, ఆల్రెడీ ముందే మనం టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ 600 రూపీస్ ఫర్ బోటింగ్. బోటింగ్ రైడ్ లో వెళ్ళి మిడిల్ లో ప్యాలెస్ ఉంటుంది, అది చూసి మళ్ళీ రిటర్న్ బోటింగ్ లో.
ఇప్పుడు బోటింగ్ చేసి వెళ్ళబోయే ప్లేస్ జగ్మందిర్, విచ్ ఇస్ ఇన్ మిడిల్ ఆఫ్ దిస్ లేక్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. బోటింగ్ కి లైన్ ఉంది, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మేము వచ్చింది ఇప్పుడు 11 AM కి. మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ వస్తే వెదర్ ఇంకా చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ మోర్. యా, బోట్ లో కూర్చున్నాక విల్ క్యాచ్ అప్. ఇక్కడ మనం జగ్మందిర్కి వెళ్ళే బోటింగ్ లో చూసారా సోలార్ యూజ్ చేస్తున్నారు. నైస్ ఎనర్జీ యూటిలైజేషన్. మొత్తానికి లైన్ లో నిలబడ్డ 25 నిమిషాల తర్వాత మమ్మల్ని లోపలికి పంపించారు బోటింగ్ కోసము. వెయిట్ చేస్తున్నాము, మాకే బోట్ ఇస్తారా అని చెప్పి. అక్కడ వెయిటింగ్ కోసం సీటింగ్ కూడా ఉందన్నమాట. వెరీ బ్యూటిఫుల్. వెయిటింగ్ టైంలో కూడా ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ బాగుంది, కాకపోతే ఎండే బాగాలేదు. ఎండ కొట్టింగ్, చెమట పుట్టింగ్. మా బోట్లో ఈ పొట్టోడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా. వెంటనే బోట్ ఎక్కగానే వ్యూ కంటే ముందు మనకు వీడియోలు ఫోటోలు రావాలి, దాని తర్వాత నెక్స్ట్ ఆస్వాదించడం స్టార్ట్ చేస్తాము ఆ నేచర్ని. సో అదే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మా అష్మిత కష్టాలు చూడండి. వీడియోలో తను వస్తే బ్యాక్గ్రౌండ్ వస్తుందా, బ్యాక్గ్రౌండ్ వస్తే వాటర్ వస్తున్నాయా అన్నీ చెక్ చేసుకొని వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాం. బికాజ్ మెమొరీస్ కదా, బ్యూటిఫుల్గా ఉంచుకోవాలని. ఆ రైడ్ ఎక్స్పీరియన్స్, నేచర్, ది కామ్నెస్ వైల్ యువర్ బోటింగ్ ఇన్ వాటర్ చాలా బాగుంది. మనము జనరల్గా వేరే ప్లేసెస్లో బోటింగ్ చేస్తుంటాం కానీ ప్యాలెసెస్ మీదలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ కదా. చూడడానికే వీడియోలో ఇలా ఉంటే లైవ్ లో అయితే ఇట్ ఇస్ లైక్ ఉదయపూర్ డే 2 ఇస్ సో బ్యూటిఫుల్. మన బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బేసిక్గా నాకు పర్సనల్గా వాటర్ రైడ్స్ అంటే చాలా ఇష్టము. సో ఎన్ని క్లిప్స్ తీసుకున్నా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకొంచెం దిగాలి, ఇంకొన్ని మెమరీస్ క్యాప్చర్ చేయాలి, చూపించాలి, యాక్చువల్లీ కనిపిస్తున్నట్టు వీడియోలో ఉందా లేదా అని చెప్పి ఐ కెప్ట్ ఆన్ క్యాప్చరింగ్ లైక్ వైల్ వీ ట్రావెల్. సో ముందే డిసైడ్ అయిపోయాను, వెళ్ళేటప్పుడు ఐ విల్ క్యాప్చర్, రిటర్న్ వచ్చేటప్పుడు జస్ట్ వైబ్ ఎంజాయ్ చేస్తాను, నో మోర్ వీడియోస్ అని. మొత్తానికి ప్యాలెస్ అయితే రీచ్ అయిపోయాం. లోపల ఎలా ఉందో చూసేద్దాం పద. మనం జగ్మందిర్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ లో మనకు ఒక గణపతి ఉందన్నమాట. దీని పైన కూడా బాగానే ఉంది, బ్యూటిఫుల్, కానీ మనకి నాట్ అలౌడ్. ఈ జగ్మందిర్ ప్యాలెస్ లో ఓన్లీ 2 rooms కే మనకి విజిటింగ్ అలౌడ్. అవి ముందు చూద్దాము. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఇన్సైడ్. మనం అక్కడ నుండి ఎంటర్ అయ్యాము. లెఫ్ట్ లోనే మనకి సీటింగ్ సెక్షన్ ఉంది. ఇది మా బ్యాచ్ అలసిపోయి వాటర్ బాటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ మనకు మొత్తం ఫుడ్ సెక్షన్ ఉంది. వీ కెన్ ఆర్డర్ అండ్ గెట్ ఫుడ్స్ ఫ్రమ్ దేర్. నేను కూడా కాసేపు డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాను. విల్ క్యాచ్ దేర్. దీని ప్యాలెస్ చాలా బాగుంది. ఒక లుక్ వేసి రండి, మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే కేఫ్, రెస్టారెంట్, ప్యాలెస్, దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. వెరీ బ్యూటిఫుల్. ఈ ప్యాలెస్ అయితే సిటీ ప్యాలెస్ లాగా 1 kilometer వాకింగ్ అలా ఎక్స్ప్లోరింగ్ ఏమి ఉండదు. సో 50 to 70% ఆఫ్ దిస్ ప్యాలెస్ ఈజ్ ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ కేఫ్ ఆర్ రెస్టారెంట్. కొంచెం పాటు బార్ లాగా కూడా సెటప్ ఉంది. ఇక్కడ మనకు ఫారెన్ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది, బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హూ ఆర్ దేర్ ఆర్ ఫారినర్స్. ఈ ప్యాలెస్ అయితే జస్ట్ ఇన్స్టాగ్రామబుల్ వైబ్ లో ఉండి ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి, మనకు స్ట్రెస్ అవ్వడానికి ఏముండదు, జస్ట్ చిల్ అయ్యి వైబ్ ఎంజాయ్ చేయాలి. ఇండియాలో ఉన్న ఫారెన్ లా అనిపిస్తుంది. చాలా మెంబర్స్ ఫారినర్స్ ఉన్నారు. సో బ్యూటిఫుల్. మన ఎంత మంచి కేఫ్ మనము మహల్ లెవెల్లో ప్రిపేర్ చేసిన ఇంత బ్యూటిఫుల్ లుక్ రాదు. అప్పటి ప్యాలెసెస్ ని ఇంత నీట్ గా మెయింటైన్ చేయడం కూడా చాలా డిఫరెంట్ కదా. అండ్ ఈ ప్యాలెస్ అప్పుడు కింగ్స్ వాళ్ళ సమ్మర్ రిసార్ట్ అండ్ ప్రైవేట్ పార్టీస్ కోసం బిల్డ్ చేసుకున్నారంట. అందుకే అంటారు అనుకుంటా కింగ్స్ లైఫ్ అని. ఇక్కడ నుండి వ్యూ చూడండి, సో బ్యూటిఫుల్. మనం ఇందాక ఇక్కడే బోట్ రైడ్ చేసి, అక్కడ నుండి బోట్ రైడ్ చేసి ఇటు వచ్చాము. వెరీ నైస్. అండ్ వీ హ్యావ్ సీటింగ్ హియర్. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, మనం ఆర్డర్ చేసుకొని జస్ట్ విజిటింగ్ అయినా ఇంత బ్యూటిఫుల్ వ్యూ దగ్గర ఇక్కడ కూర్చొని పక్కకే పెట్టుకొని ఇంత మంచి సీనరీ పెట్టుకొని ఇక్కడ వాటర్ తాగిన చాలా రాయల్గా అనిపిస్తుంది. మేబీ రాజస్థాన్కి వచ్చినందుకు అనుకుంటా రాయల్ ఫీలింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ ప్యాలెస్లోకి వచ్చినప్పుడు. ఆఫ్టర్ ఫ్యూ ఫోటో సెషన్ క్లిక్స్ మనం ఒక రౌండ్ వేద్దాం. జగ్మందిర్ ఎలా ఉందో. లోపల పెద్దగా ఏం లేదంట, బట్ విల్ క్విక్లీ సీ అండ్ దెన్ హెడ్ టు ద నెక్స్ట్ ప్లేస్. హలో,
బాగుంది కదా. ఐ డోంట్ నో ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ట్రీ నాకు తెలియదు, కానీ ఇట్ సీమ్స్ లైక్ కొన్ని 100 years ఓల్డ్ లాగా అనిపిస్తుంది. వెరీ స్ట్రాంగ్ ట్రీ. లోపల ఏముందో చూద్దాం రండి. చాలా సీటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వీ కెన్ సిట్ ఎనీవేర్ వీ వాంట్. ఈ ప్లేస్ మొత్తం చిల్ అవ్వడానికి, ఫుడ్ ఆర్డర్ ఇస్తూ రాయల్ వైబ్స్తో ఏమంటారు లేక్ వ్యూతో కూర్చొని చూడడానికి. లోపల ఏవో ఉన్నాయి చూద్దాం. ఇక్కడ బ్యూటిఫుల్ బోట్ ఉంది. ఇది మొత్తం వుడెన్ మేడ్ అనుకుంటా. అసలు ఎంత డీటెయిలింగ్ తోటి భలే చేశారు. బట్ దర్ ఇస్ నో హిస్టరీ రిటర్న్ ఇది ఎప్పటిదో అని. ఆ కాలంలో అయి ఉంటుంది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతాం రండి. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ సెంటర్లో. ఆయన రాజస్థాన్ ట్రిప్కి వచ్చినప్పుడు ఏ ప్యాలెస్ దగ్గర అయినా, ఎస్పెషల్లీ ఉదయపూర్లో ఫుడ్ గురించి వరి అయ్యే అవసరమే లేదు. కేఫ్స్, రెస్టారెంట్స్ అన్నీ దీని లోపలనే వీళ్ళు ఇన్బిల్డ్ చేసుకున్నారు. బాగున్నాయి అన్నీ. అక్కడైతే స్టాఫ్కి రూమ్స్ ఉన్నాయి జగమందిర్లో, మనకు ఎంట్రీ లేదు. మనం ఇందాక చూసిన 2 rooms. దాని తర్వాత మొత్తం సీటింగ్ సిచ్యువేషన్సే ఉన్నాయి అన్ని. లోపలికి వెళ్ళి చూడడానికి మ్యూజియం లాగైతే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే ఈ జగమందిర్ ప్యాలెస్ చాలా పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉంది. అండ్ జస్ట్ ఒక 10 minutes లో మొత్తం ప్యాలెస్ మొత్తం చూడొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ టైం ఎందుకు స్పెండ్ చేస్తామంటే సీటింగ్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో బోట్ రైడ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి రావడానికి, అదొకటి. అండ్ సీటింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము, బట్ నో ఎంట్రీ అంట, ఓన్లీ స్టాఫ్ కి ఎంట్రీ ఉంది. మేబీ అక్కడ ఏమి ఉండకుండొచ్చు, బట్ ఉంటే నాకు తెలిసి ఒక లేక్ వ్యూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ అంటే జైపూర్ రాజస్థాన్ స్పెషాలిటీ ఏంటంటే డోర్స్ చాలా బాగుంటాయి. ప్యాలెస్లో ఎంత బాగుంటాయో డోర్స్ ఇంకా బాగుంటాయి అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ డోర్స్ ఉంటాయి. ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు అనమాట. ఐ మీన్ లైక్ మనం గోవాలో ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత జనాలను చూస్తామో ఫారినర్స్ ని, ఇక్కడ కూడా అంతే మంది ఉన్నారు. మేబీ మరి తెలియదు సండే అయినా లేకపోతే తెలియదు, కానీ ఇక్కడ ఇవాళైతే చాలా మంది ఉన్నారు ఫారినర్స్. ప్యాలెస్ కవర్ అయిపోయాక ఇంకా మళ్ళీ బోటింగ్ చేసి రిటర్న్ వెళ్ళిపోదామని బయటకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మాకు ఇంకొక గార్డెన్ కనిపించింది. దాని బయటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో లుక్ ఎట్ ఆర్ గైజ్, మా బ్యాచ్ మొత్తం ఆల్రెడీ అక్కడికి చేరి ఫొటోస్ క్యాప్చరింగ్ స్టార్ట్ చేశారు. ఈ గార్డెన్ చూసాక ప్యాలెస్, జగమందిర్ ప్యాలెస్ కంటే ఈ గార్డెన్ ఏరియానే చాలా పెద్దగా ఉంది అనిపించింది. చాలా అలసిపోయాం గైస్. ఎండ కొట్టింగ్, స్కిన్ మండింగ్. నైట్ వ్యూ చాలా బాగుంది, కాకపోతే వీడియోస్ లో క్యాప్చర్ అవ్వట్లేదు. అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ బోట్ లో. నెక్స్ట్ ఈజ్ కర్ణిమాత టెంపుల్. అక్కడ రోప్ వేలో టెంపుల్ కి వెళ్ళాలంట. విల్ మీట్ యూ దేర్. అక్కడ కలుద్దాం. రిటర్న్ లో అయితే బోటింగ్ బాగా ఎంజాయ్ చేసి బ్యాక్ టు ద పిచోలా లేక్ మెయిన్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుండి గేట్ దగ్గరికి వాక్ చేయాలంటే ఇంకో 10 minutes వాక్ ఉంటుంది. సో మేము ఆల్రెడీ అలసిపోయాం, ఆ ఎండలో నడిచే ఓపిక లేక ఇలా ఈ వెహికల్స్ కనిపించేసరికి అవి బుక్ చేసుకున్నాం. వీఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద ప్యాలెస్. ఇప్పుడు మనం కనకమాత టెంపుల్ లో కలుద్దాం నెక్స్ట్. ఆల్రెడీ ప్యాలెస్ తిరిగి ఓపిక లేకపోతే వీ క్యాన్ బుక్ దిస్ సోలార్ థింగ్. పర్ హెడ్ 50 rupees ఉంటుంది. మనల్ని రిటర్న్ గేట్ ఎగ్జిట్ గేట్ దాకా తీసుకొస్తారు. ఇక్కడ నుండి కనకమాత టెంపుల్ చాలా దగ్గర. నెక్స్ట్ విల్ మీట్ యూ దేర్. మొత్తానికి కర్ణిమాత టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. డైరెక్ట్ గా టెంపుల్ ఉండదు, రోప్ వే ఉంటుంది లేదా ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ లో మనము టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో పైన వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది, కింద మనం టికెట్స్ తీసుకున్న తర్వాత వెయిటింగ్ రూమ్. సో ముందు ప్లాన్ చేసుకుంటే బెటర్. వెయిటింగ్ అయితే చాలా ఉంది. ఇందాక మనం చూసిన ప్యాలెస్, ఇంకో నిన్న చూసిన సిటీ ప్యాలెస్, పిచ్చోలా లేక్ అన్ని పక్క పక్కకే ఉంటాయి. అక్కడ నుండి కర్ణిమాత టెంపుల్ ఒక 15 minutes అనమాట. ఆటో తీసుకొని డైరెక్ట్ వచ్చేయచ్చు, విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ జస్ట్ 100 rupees. ఇక్కడ రోప్వే ఉంటుంది అనమాట. రోప్వే ఎక్కి లోపల టెంపుల్ దర్శనం తీసుకోవాలి. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. బట్ మాకు ఇప్పుడు వెయిట్ టైం వచ్చేసి 1.5-2 hours ఉంది. బట్ మేము జైపూర్కి వెళ్ళాల్సిన వెహికల్ టైమ్ కి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. సో డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. నెక్స్ట్ ఒక కేఫ్కి వెళ్ళి లంచ్ అలా తినేసి వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ టు జైపూర్. సరే రాయండి.
నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఫుడ్. మా సెకండ్ డే ఉదయపూర్లో అయితే మేము సైట్ సీయింగ్ ఎంత టైం ఇచ్చాము, ఫుడ్కి కూడా అంతే టైం ఇచ్చాము అనిపిస్తుంది. బికాజ్ కర్ణిమాత టెంపుల్ మాకు ఛాన్స్ లేదు, సో వీ కెన్ ఓన్లీ ఎక్స్ప్లోర్ ద లోకల్ ఫుడ్. అండ్ లాస్ట్ టైం మేము ఉదయపూర్ ట్రిప్కి వచ్చినప్పుడు ఒక మంచి ఫుడ్ కోర్ట్ ప్లేస్ లోకల్ వాళ్ళు సజెస్ట్ చేశారు. బోనా కూడా నాతో పాటు లాస్ట్ టైం వచ్చింది. సో దిస్ ఇస్ బోనా. షీ డెస్పరేట్లీ వాంటెడ్ టు విజిట్ ఆ ఫుడ్ కోర్ట్కే వెళ్దాము అనేసరికి కష్టపడి దాని అడ్రస్ సంపాదించి అక్కడికే వెళ్ళిపోతుంది. ఈ ఆటో క్లిప్స్ ఎందుకు తీసానంటే 7 మెంబర్స్ ఆటోలో పడడం కష్టము, కొంచెం కన్వీనియంట్గా లేదు. బట్ అయినా ఒకటే దాంట్లో అందరూ కష్టపడి అడ్జస్ట్ అయ్యారు. సో అదే కొన్ని క్లిప్స్లో వాళ్ళని చూపిస్తున్నాను, ఫ్యూచర్లో మెమరీ లాగా చూసుకోవడానికి ఉంటుందని. అంత డెస్పరేట్గా వెతికి వెళ్ళిన ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో చూసేద్దాము. మా వాళ్ళైతే అక్కడ ఏ ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకోకుండా మనకేం కావాలో ఆలోచిస్తున్నారు. వాళ్ళు మర్చిపోయినట్టున్నారు సౌత్ ఇండియన్ ఏది ఆర్డర్ ఇచ్చినా మళ్ళీ మనం డిసప్పాయింట్ అవుతాం అనేది. ఇక్కడ నేను మైక్ ఆఫ్ అయిపోయింది. ఐ జస్ట్ రియలైజ్డ్ అక్కడ ఏం చెప్తున్నానంటే మేము సుకరియా ఫుడ్ కోర్ట్లో ఉన్నాము, విచ్ ఇస్ ఎట్ సుకరియా సర్కిల్ ఉదయపూర్. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మేము ఫుడ్ ఆర్డర్ చేయడానికి మెన్యూ అడిగితే మాకు హిందీలో ఇచ్చారు. అదేంటి, నేను ఎప్పుడు 10th క్లాస్లో హిందీ చదివినట్టున్నాను. ఇప్పుడు గంట సేపు పడుతుంది మాకు ఈ మెన్యూలో ఆర్డర్ చేయాలంటే. సో అఫ్కోర్స్ ఇంగ్లీష్ మెన్యూ కార్డ్తో రీప్లేస్ చేశారనుకోండి. అక్కడ చూసారా చాలా స్టాల్స్ ఉన్నాయి. ప్రతి స్టాల్కి ముందు ఒక రో ఆఫ్ చైర్స్ ఉన్నాయి. ఏ స్టాల్ ముందు కూర్చుంటే వాళ్ళదే ఆర్డర్ చెయ్యాలి అన్నట్టు ఏం లేదు. యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ ఎనీథింగ్, ఎనీ స్టోర్ దేర్. అక్కడ మా డే ఎక్స్పీరియన్స్, ఆటో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లైవ్లో చెప్పినట్టున్నాను. నేను ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ నేను ఎడిట్ చేసినప్పుడు మైక్ ఆఫ్ అయిందని రియలైజ్ అయ్యాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానో కూడా గుర్తులేదు. ఫుడ్ తినేసి మాకు 4:30 PM జైపూర్ బస్ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. తొందరగా వెళ్ళాలి కొంచెం ముందే, బికాజ్ ఇది మన ఊరు కాదు కాబట్టి ఎక్కడేముంటాయి, ఒకవేళ లేట్ అయినా ఆపడానికి వాళ్ళని ఏం అడగాలో మాకు తెలీదు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఆటోస్తో అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ముందే అంటే దానికంటే చిన్న ఆటో దొరికింది మాకు. 2 ఆటోస్ బుక్ అవ్వట్లేదు. సో అక్కడ ఒక్కదానితో నడిపించాము. సో 2 డేస్లో మాకు ఎవ్రీ టైం ఆటో చాలా క్విక్గా వచ్చింది. ఇది ఒక్కటే ఎక్స్పీరియన్స్. వైల్ వీ వేర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ఉదయపూర్ ఇలా కష్టాలు పడాల్సి వచ్చి రూమ్కి వెళ్ళిపోయి క్విక్గా లగేజ్ చదువుకొని మా జైపూర్ బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. డన్ విత్ ఉదయపూర్ ట్రిప్. ఇప్పుడు మేము జైపూర్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ జైపూర్ బ్లాగ్స్ లో కలుసుకుందాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బై.